తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనంగా మారిన టాపిక్ ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేసులోకి తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏ1 గా కేటీఆర్ ని తేల్చారు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారింది ఫార్ములా ఈ రేస్ కార్ రేస్. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ వ్యవహారంపై ఏసీబీ నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సహా పలు పత్రాలు కోరినట్లు తెలుస్తోంది. విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలు రావడంతో రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సమయంలో ఏసీబీ నుంచి తీసుకున్న పత్రాల పరిశీలన అనంతరం వారి నెక్స్ట్ స్టెప్ ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక దీనిపై బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇదే సమయంలో నాటి మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ నాటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఎఫ్ఐఆర్ లో చేర్చింది. కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ బ్రేక్ తర్వాత ఈ పిటిషన్ పై విచారణ చేపట్టాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీంతో హైకోర్టులో దీనికి సంబంధించి క్వాష్ పిటిషన్ పై తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. ఈ కేసును హైకోర్టు క్వాష్ చేస్తే అది ప్రభుత్వానికి బిగ్ షాక్ గా మారే అవకాశం ఉండగా, క్వాష్ చేయని పక్షంలో కేటీఆర్ ముందస్తు బెయిల్ కోరే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. మరోవైపు కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారనేది, అలాగే ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలు కోరింది ఈడీ. దాంతో పాటుగా దానా కిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని ఈడీ తెలిపింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.